హాయ్ అండి అందరూ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఏంటండి అందరూ న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేస్తున్నాం అనుకుంటున్నాను. మా ఇంట్లో కూడా బయటికెళ్ళలేదు గానీ ఇంట్లో బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీ అందరికీ తెలిసిందే కదండీ! వీడియోలో కూడా నేను చెప్పాను. నాకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది. కొంచెం నా కాలు కొంచెం ఫ్రాక్చర్ అయ్యిచ్చని చెప్పాను కదండీ! ఇప్పుడు కొంచెం నొప్పి పర్వాలేదండి. బానే ఉంది. దానివల్ల సోమవారం నాకు అపాయింట్‌మెంట్ ఉంది. డాక్టర్ దగ్గరికెళ్ళాలి. అక్కడికెళ్ళి కట్టిప్పేసి ఆహ్, ఏం రిపోర్ట్ మళ్ళా ఎక్స్‌రే తీసి రిపోర్ట్ చూసుకొని రావాలండి. దేవుడి దయ వల్ల కాలు బాగా తగ్గిపోదని దేవుడిని మనసారా ప్రార్థించుకుంటున్నాను. వేరే ఛాన్స్ లేదు కదండీ! ఎందుకంటే మన ఒంట్లో ఒక అవయవం గాని పని చేయకపోతే ఎంత లోన్ ఫీల్ అవుతామో అలాగయిపోయిందండి. తర్వాత అందరం కలిసి అంటే పక్కలో ఉన్న చాటలో అలాగే ఇంట్లో ఉన్నామండి. తర్వాత మా వారన్నారు, "రా బయటికెళ్దామని" చెప్పారండి. దానివల్ల బయటకొచ్చాం. అంటే కాలు నడుస్తానండి బానే ఉందిప్పుడు. దానివల్ల చాలా రోజులయింది బయటికెళ్ళి మాక్స్ 3 వారాలు దగ్గర అయిపోయిందిలెండి. ఆ న్యూ ఇయర్ కూడా ఈ సంవత్సరం బయటికెళ్ళలేదు మేము. దానివల్ల పాప అడుగుతుందమ్మా బయటికెళ్తానని అడుగుతుందనేసి పక్కలో ఉన్న ఒక చిన్న క్యాంటీన్ ఉందండి. క్యాంటీన్ మీన్స్ కాఫీ స్టాలు. అక్కడికి వెళ్ళామండి. ఆడికెళ్ళి మా పాప వస్తానంది. మా బాబు రాననేసి చెప్పి ఏదో టెస్ట్ ఉంది. వాడు చదువుకోవాలని చెప్పి వాడు రాలేదండి. మా ముగ్గురం వెళ్ళాము. పక్కనే అండి ఇంటి పక్కనే 10 నిమిషాల జర్నీ మాకు బండిలో అక్కడికెళ్ళాము. అక్కడికెళ్ళిన తర్వాత ఇంకేముంటదండి. మేము బయటికెళ్ళామంటే ఐస్ క్రీమ్ అండి. ఇంకేటి తినం మేము. అంటే ఇది వింటర్ సీజన్ ఐస్ క్రీమ్ తినకూడదు కానీ మాకిష్టం ఐస్ క్రీమ్ అండి. మా పాప ఇంకా ఇష్టపడి తింటది కాబట్టి మా పాప అడిగితే డైలీ ఇవ్వము కదా! అప్పుడప్పుడు ఇచ్చేది కానీ ఇస్తామండి. ప్రిపేర్ చేస్తాం పిల్లలకి మేము. బయటికెళ్ళామంటే వాళ్ళ ఇష్టం. ఇంట్లో ఎలాగైనా కొంచెం హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం కాబట్టి బయటికెళ్ళామంటే వాళ్ళకేం కావాలో అది ఇవ్వడానికి ట్రై చేస్తామండి. నేను ఒక ఐస్ క్రీమ్ పిచ్చిదాన్నండి. నాకు ఐస్ క్రీమ్‌లా ఉండాలి. నేను ఎక్కడికెళ్ళని షాప్‌కెళ్ళని, షాపింగ్‌కెళ్ళని, బయటకొచ్చామంటే నేను మా వారు ఐస్ క్రీమ్ తినాలి అనేసి నాకొక మోటో అండి. నేనైతే ఐస్ క్రీమ్ ఫ్రూట్ సాలడ్ తీసుకోనండి. నాకు చాలా ఇష్టం ఈ ఫ్లేవరు. వెనిల్లా ఫ్లేవర్‌తో ఫ్రూట్స్ తినడం అంటే. బట్ ఇది హెల్తీ కాదు. నాన్ హెల్తీ అండి. బట్ చెప్పాను కదండీ! బయటికెళ్తే కొంచెం ఇంత మరి యమ్మీ ఫుడ్ తినాలనుకుంటాం కాబట్టి మేము కూడా అదే ట్రై చేసామండి. బానే ఉంది. టేస్ట్ ఓకే. 60 రూపీస్ ఎవలో ఉంది. ఎంతో ఉంది. బట్ ఓకే. టేస్ట్ వైస్ ఓకే. కానీ ఫ్రూట్స్ మట్టుకు కొంచెం అంటే పచ్చి పచ్చిగున్నట్టుగా అనిపించాయి. బట్ టేస్ట్ వైస్ ఓకే అండి. బానే ఉంది. మా పాపకి ఇది వద్దంట. ఆ అమ్మాయి 3 ఇన్ 1 ఐస్ క్రీమ్ అడిగింది. అంటే 3 ఫ్లేవర్లు ఒకే బౌల్‌లో ఇస్తారు కదా! ఆ 3 ఇన్ 1 ఐస్ క్రీమ్ అడిగింది. అది రావడానికి కొంచెం లేట్ అవుద్ది. వెయిట్ చేయమని చెప్పారంట. అంతవరకు నేను ఆగలేనండి ఐస్ క్రీమ్ చూస్తే. నా వంతు అయిపోతుంది. అంటే ఇది ఏం ఏం చెప్పేదంటే నేను చెప్పాను కదండీ! న్యూ ఇయర్‌కి అంటే ఒక రిజల్యూషన్ తీసుకోనని చెప్పాను కదా! దాంట్లో ఫస్ట్‌దండి మా వారితో టైమ్ స్పెండ్ பண்ணணும். ఆహ్, స్పా సారీ తమిళొచ్చేస్తుంది. మా వారితో టైమ్ స్పెండ్ చేయాలని చాలా తక్కువ టైం చేస్తున్నానని చెప్పాను కదా! మేబీ ఇదిలో బయటికెళ్ళామంటే కొంచెం చేంజ్ ఓవర్‌లాగా ఉంటది. ఎప్పుడు పని, పని కాకుండా ఒక చేంజ్ ఓవర్‌లాగా ఉంటదని నేను మా వారు వెళ్ళేవాళ్ళమండి. రీసెంట్‌గా ఓ 6 మంత్స్, 1 ఇయర్ నుండి కొంచెం తగ్గిపోయిందండి వెళ్ళేది బయటికి. దానివల్ల ఇది వెళ్దాం నాకు కాలు నొప్పి వల్ల ఈ 15 డేస్ బయటికే ఎళ్ళలేదు. వర్క్‌కెళ్ళి అలాగే ఆటోలో బుక్ చేసి ఇక్కడికొచ్చి ఇలా మా వారొచ్చేవారండి తీసుకురాడానికి. మార్చి, మార్చి ఇల్లు, ఆఫీసే అవుతుంది. బట్ ఆయన అలాగే చేస్తున్నారు. ఆఫీస్‌కెళ్ళి నన్ను డ్రాప్ చేసుకొనొచ్చి మళ్ళీ ఇంటికొచ్చి ఇదే అవుతుంది. తర్వాత నా కాలంతా ఓకేనండి. ఇప్పుడు బాగుంది. బాగా నడవగలుగుతున్నాను. బండిలో కూర్చోగలుగుతాను కాబట్టి బయటకి తీసుకెళ్లారండి. తర్వాత చెప్పాను కదండీ! భార్యాభర్త కలిసామంటే ఇంకెక్కలేని మాటలన్నీ వచ్చేస్తాయన్నమాట. ఆ డిస్కషన్‌లోకి వచ్చేస్తది. మనము మన పార్ట్నర్‌తో ఎక్కడున్నా హ్యాపీగా ఉండగలమండి. ఫస్ట్ ఏదో వెకేషన్‌కో, ఏదో ఎక్కడికో వెళ్ళాలి, వెకేషన్‌కెళ్ళాలి, పార్ట్నర్‌తో హ్యాపీగా ఉండాలనేసి చాలామంది అనుకుంటారండి. కాదండి. ఇద్దరు ఒకేలాగా మాట్లాడుకొని, ఒకేలాగా ప్రేమగా మాట్లాడుకొని, ఒక దగ్గర ఒక చిన్న చెట్టు కింద కూర్చొని మాట్లాడుకొని హ్యాపీగా ఉన్నా సరే, కపుల్స్ మధ్య అండర్‌స్టాండింగ్ ముఖ్యమండి. అండర్‌స్టాండింగ్ ఉంటే ఏ కపుల్ ఎక్కడున్నా సంతోషంగా ఉంటారు అనుకుంటానండి నేను. అది కూడా అదే నిజం. అనుకోవడం కాదు అదే నిజం. ఫస్ట్ కపుల్‌కి టైమ్ ఇవ్వండి. మీ పార్ట్నర్‌కి టైమ్ ఇవ్వండి. టైమ్ ఇచ్చి ఉన్న 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 మినిట్సో, హాఫ్ అన్ అవర్ ఆళ్ళతో మాట్లాడి, మీ మనసిప్పి మాట్లాడి ఏం జరిగింది? ఏమని చెప్పండి. డైలీ ఏం చేస్తున్నాము? వర్క్‌లో ఏం చేస్తున్నాము? షేర్ చేసుకోండి. అప్పుడే వాళ్ళ మనసులో ఉన్నది మీకర్థమవుతుంది. మీ మనసులో ఉంది వాళ్ళకర్థం చేసుకోగలుగుతారు. నేను అలాగేనండి. ఈవినింగ్ ఒచ్చానంటే చాలు పొద్దున్న ఆఫీస్‌లో ఇవన్నీ మా వారితో షేర్ చేస్తాను. నాకిష్టమండి అది.
దానివల్ల నేను, మా వారు ఇన్ని సంవత్సరాలైనా ఏటి లేకుండా హ్యాపీగా అంత లవింగ్‌లో ఉన్నాము అనుకుంటాను నేను. దానివల్ల మీకు చెప్తున్నానండి. మీలో చాలా మందికి తెలిసుంటది. బట్ మేమెలాగుంటామని చూపించనేసి నా తాపత్రయం అండి. ఇంకేం కాదు. ఇంకోలాగా అనుకోకండి మీరు. అంటే కపుల్స్ అంటే చాలా మంది అనుకుంటారు కదా! కపుల్స్ హ్యాపీగుంటే పలానా దగ్గరికెళ్దాం, ఈ ఏరియాకెళ్దాం, ఈ లొకేషన్‌కెళ్దాం, లేకపోతే ఒక బయటకి ఎక్కడికైనా ఎళ్లి తిరిగి అంటే ఎక్కడికో బుక్ చేద్దాం, పెద్ద పెద్ద మాల్స్‌కెళ్దాం అని అనుకుంటారండి. కాదండి అది. చిన్న ఇంట్లో ఉన్నా సరే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షేరింగ్ అండి. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి భార్యాభర్తలకు ఉన్న మంచి ఒక అండర్‌స్టాండింగు. అది చెడ్డవని, మంచవని ఏమవ్వనియండి ఇద్దరు షేర్ చేసుకోవాలని షేర్ చేసేసుకోవాలండి. అప్పుడే వాళ్ళ మనసులో ఉన్నది మనకు తెలుస్తది. మన మనసులో వాళ్ళకి తెలుస్తదండి. ఏదో చిన్ననో, పెద్దనో ఈ విషయం నాకు తెలిసి నేను చెప్పానండి. బట్ మా ఇంట్లో ఇలా ఉంటామండి. దానికి మీకు చెప్పాను. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. అంతే అండి తినేసాం. కొంచెంసేపు మాట్లాడుకొని ఇంక ఇంటికి బయలుదేరిపోయామండి. ఇంక చీకటి టైం అయిపోతుందనేసి ఇంటికెళ్ళిపోతున్నామండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో గాని నచ్చినకుంటే దయచేసి నా వీడియోకి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నాకు కొంచెం సపోర్ట్ చేసి నా ఛానెల్ గ్రోత్ చేయవలసింది మీ బాధ్యతేనండి. మిమ్మల్ని నమ్మి నేను ఒక అడుగు ముందుకేసాను. నాకు మీరు సాయం చేస్తున్న మనసు అందరికి ఇంకోసారి నమస్కారమండి.